Good afternoon, my dear students who are attending my classes for the intermediate second year. నిన్నటి రోజున మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో జనరల్ ఎంట్రీ స్టార్ట్ చేసాం. జనరల్ ఎంట్రీ స్టార్ట్ చేసి బిల్లు యాక్సెప్టెన్స్, బిల్లు ఇన్ టైంలో డ్యూ డేట్లో హానర్ అవ్వటం, అంటే పాజిటివ్ వేలో అన్నీ జరిగినాయి. తర్వాత ఇప్పుడు మనం ఐటమ్స్ వైజ్ చెప్పినప్పుడు ఏం చెప్పాం మనం, if the bill is retained with him till the maturity, after that discounting the bill, after that endorsement of the bill, after that dishonor of the bill. అయితే రెండోది ఇప్పుడు ఈ అంశం ఏంటంటే డిస్కౌంటింగ్ ఆఫ్ బిల్. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే వితౌట్ వెయిటింగ్ టిల్ ద మెచ్యూరిటీ. ఎందుకంటే మనకు మామూలుగా సండ్యూ డెటార్గా ఉన్నట్టు యూ హవ్ టు వెయిట్ టిల్ ద డ్యూ డేట్. అప్పుడు కూడా వస్తుందో లేదో గ్యారంటీ లేదు. యూ మే పోస్ట్ పోన్ ది పేమెంట్ ఆల్సో. కానీ దీంట్లో ఎలా ఉందంటే వీ విల్ రిసీవ్ అ ప్రామిస్, దట్ ఈస్ అన్ యాక్సెప్టెన్స్ ఆన్ ది బిల్, దట్ ఈస్ అన్ ఆర్డర్ బై ది డ్రాయర్ టు ది డ్రాయీ. హీ హ్యాస్ టు పే, హీ హ్యాస్ టు ఆనర్ ద బిల్ ఆన్ ద డ్యూ డేట్. సో ఆ బిల్ వచ్చిన తర్వాత యూ నీడ్ నాట్, ఇఫ్ యూ నీడ్ ఫండ్స్, ఇమ్మీడియట్ ఫండ్స్, యూ నీడ్ నాట్ వెయిట్ టిల్ ది మెచ్యూరిటీ. వీ కెన్ గెట్ బ్యాక్ ది క్యాష్ త్రూ డిస్కౌంటింగ్ ద బిల్ విత్ యువర్ బ్యాంకర్. మీ బ్యాంకర్ ఉంటాడు కాబట్టి మీకు ఆ బ్యాంకర్ దగ్గర నుంచి మీరు డిస్కౌంట్ చేసుకోవచ్చు. ఫర్ దట్ యూ విల్ యూ హ్యావ్ టు బేర్ సమ్ డిస్కౌంటింగ్ ఛార్జెస్, దట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంట్రెస్ట్. కాబట్టి ఏంటంటే ఆ విధంగా మనకి ఏంటంటే డబ్బులు వెయిట్ చేయకుండా మన డబ్బులు మనం తీసుకునే పద్ధతిలో డిస్కౌంటింగ్ ఉంటుంది. సో దీంట్లో కూడా ఏముంటుంది, మీకు మామూలుగా అమ్మకం జరుగుతుంది, అమ్మకం తర్వాత బిల్స్ రిసీవబుల్ వస్తుంది, బిల్స్ రిసీవబుల్ తర్వాత డిస్కౌంట్ వస్తుంది. డిస్కౌంట్ తర్వాత ఆనర్ వరకు మనం వెయిట్ చేయం, ఎందుకంటే వి గాట్ బ్యాక్ అవర్ అమౌంట్, ద డ్యూ అమౌంట్ త్రూ బ్యాంకర్. కాబట్టి యూ నీడ్ నాట్ వెయిట్ టిల్ ద డ్యూ డేట్. డ్యూ డేట్ నాట్ ఏం చేస్తారంటే బ్యాంకర్ విల్ సబ్మిట్ ద బిల్ టు ది డ్రాయీ, then the drawee will honor the bill. అక్కడికి అయిపోతుంది. సో we need not pass an entry at the time of maturity. ఇక్కడ సరే, ఇక్కడ మనం ప్రాబ్లం చూద్దాం. స్వాతి sold goods to Kalpana for rupees 10,000 on 1st January 2008. Bill was drawn on Kalpana for 3 months, which was duly accepted. Swati discounted the bill with her banker on 1st February అంటే 1 month తర్వాత 12% per annum. 12% అంటే ఎంత అండి మీకు? 1 రూపీ. అంటే రూపాయికి నూటికి నెలకి ₹1 అన్నట్టు అర్థం. 12% పర్ యానం అంటే నెలకి, సంవత్సరానికి 12%. అంటే పెర్సెంట్ అనేటప్పుడు పెర్ సెంట్, సెంట్ అంటే 100, అంటే అప్పుడు ఏమైంది మనకి 1 రూపీ అయితే 12 మాసాలకి 12% అవుతుంది. సో 12% చొప్పున దానికి ది బిల్ వాజ్ హానర్డ్ ఆన్ ది డ్యూ డేట్. మరా కాబట్టి ఏంటంటే నెలకి 100కి రూపాయి వడ్డీ కింద లెక్కేసుకోండి మీరు. అది ఆ విధంగా ఎంట్రీస్ అలా పాస్ చేస్తారు. మామూలుగానే ఎంట్రీ ముందు ఇప్పుడు ఎవరు ఇక్కడ స్వాతి, కల్పన. స్వాతి వచ్చినప్పటికి డ్రాయర్ అవుతుంది, కల్పన వచ్చినప్పటికి డ్రాయీ అవుతున్నారు. మామూలుగా యాజ్ యూజువల్గా కేసు ఎట్లా అవుతుంది? కల్పన టు సేల్స్. కల్పన ఈజ్ ద రిసీవర్ హెన్స్ her account is debited. Sales is a nominal account hence it is credited. నామినల్ అకౌంట్లో ఆల్ ఇన్కమ్స్ ఆర్ టు బి క్రెడిటెడ్ కదా. సో మీకు సేల్స్ అకౌంట్ వాజ్ క్రెడిటెడ్ హియర్. తర్వాత ఏమైంది? బిల్స్ రిసీవబుల్ టు కల్పన. ద బిల్ డ్యూలీ యాక్సెప్టెడ్ బై కల్పన వాజ్ రిసీవ్డ్ బ్యాక్. మనం ఒక డ్రాఫ్ట్ పంపిస్తే ఏమైందంటే, మనం ఒక డ్రా చేసి డ్రాఫ్ట్ పంపిస్తే డ్రాఫ్ట్ వాజ్ డ్యూలీ యాక్సెప్టెడ్ బై కల్పన. సో కల్పన అకౌంట్ అక్కడ డెబిట్లో ఉంది, ఇక్కడ క్రెడిట్లో ఉంది. అంటే మోడర్న్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్లో ఏముంది? మోడర్న్ క్లాసిఫికేషన్లో ఎట్లా ఉందంటే అసెట్స్ విల్ బి ఇంక్రీజ్డ్ బై డెబిట్ అండ్ విల్ బి డిక్రీజ్డ్ బై క్రెడిట్. ఇప్పుడు కల్పన అనేది అసెట్టే కదా, బికాజ్ ఇట్ ఈస్ ఎ రిసీవబుల్ వన్. ఇట్ ఈస్ ఏ రిసీవబుల్ వన్ ఆఫ్టర్ సమ్ టైం. మనకు అనుకున్న ప్రకారం మనకు రిసీవబుల్. సో ఇక్కడ ఏమైంది మనకి? ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ ది అమౌంట్ she accepted the bill to met after 3 months. So bills receivable is also a current asset. So assets because it is an asset, it is debited because it is increasing.
దెన్ ది కల్పన ఈజ్ అకౌంట్ ఈస్ క్రెడిటెడ్. ఎందుకు? వై ఇట్ ఈస్ డిక్రీజింగ్. అక్కడేమో డెబిట్ అయింది, ఇక్కడ క్రెడిట్ అయింది. బికాస్ ద అసెట్ ఈస్ డిక్రీజింగ్. అక్కడేమైంది మనకి కల్పన తోటి స్ట్రైట్ అవే మనం సన్నీ డెటార్ బాకీ తీరిపోయింది ఇక్కడ. అంటే మన దగ్గర బిల్స్ రిసీవబుల్ ఉంది. సో బిల్స్ రిసీవబుల్ వితౌట్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ టిల్ ద మెచ్యూరిటీ ఎప్పుడు అవుతుంది? 3 months అంటే 4th month అవుతుంది. మనం ఏం చేస్తాం? వి అప్రోచ్ ది బ్యాంకర్ అండ్ ఇదే అమౌంట్ వాజ్ డిస్కౌంటెడ్. జనరల్గా ఏమిటంటే మనకి మన బ్యాంకరే మనకు డిస్కౌంట్ చేస్తాడు, మనమే బిలీఫ్ ఉంటుంది. ఒకవేళ కనుక ఇఫ్ నాట్ ఆనర్డ్ ద బ్యాంకర్ కెన్ కలెక్ట్ ది అమౌంట్ ఆర్ కెన్ డిడక్ట్ ది అమౌంట్ ఫ్రమ్ యువర్ క్రెడిట్ బ్యాలెన్స్. అక్కడ ఆ ఛాన్స్ ఉంటుంది కదా. సో కాబట్టి ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ ఇస్తాడు, మనం తర్వాత డ్రా చేసుకుంటాం. సో బ్యాంక్ అకౌంట్ ఈజ్ అ రియల్ అకౌంట్ బికాజ్ ఇట్ ఈజ్ రేజింగ్, సో హెన్స్ ఇట్ ఈజ్ డెబిటెడ్. డిస్కౌంట్ ఈజ్ ఎ లాస్. ఎందుకు 200 ఎందుకు వేసాము? 10,000 మీద మీకు ఎక్కడ మీకు ఎట్లా ఉంది? 1 month ఆఫ్టర్ డిస్కౌంటెడ్, 1 month ఆఫ్టర్ కదా మీకు డ్యూల్ యాక్సెస్. స్వాతి డిస్కౌంటెడ్ ది బిల్ విత్ ఎ బ్యాంకర్ ఆన్ 1st February. అంటే 1 month ఆఫ్టర్ కదా. 1 month ఆఫ్టర్ అనేటప్పటికి ఇంకెన్ని ఉన్నాయి? 2 months ఉన్నాయి. 2 months ఉంటే నెలకి 100కి ₹1 అంతే కదా. అంటే ₹100 అయింది. అంటే 2 monthsకి 200 అయింది. 200 తగ్గించి ఇస్తాడు. సో డిస్కౌంట్ ఈజ్ అ లాస్ ఇన్ ద నామినల్ అకౌంట్. ఎక్స్పెన్సెస్ అండ్ డిస్కౌంట్స్ ఆర్ టు బి డెబిటెడ్. అంతే అయింది కదా. సో డిస్కౌంట్ వాజ్ డెబిటెడ్. సో బిల్స్ రిసీవబుల్ ఇప్పుడు దేనికి ఇచ్చాడు? మనం ఆ బిల్స్ రిసీవబుల్ ఆయన బిఆర్ కనుక ఆయనకి ఇచ్చేసినట్టయితే ద బ్యాంకర్ విల్ గివ్ ది అమౌంట్ టు అస్. అంటే మన దగ్గర బిల్స్ రిసీవబుల్ లేదు, మనం ఇచ్చేసాం. జనరల్గా బిల్స్ రిసీవబుల్ మన దగ్గర నుంచి ఎప్పుడు వెళ్ళిపోద్ది? అట్ ది టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ వెళ్ళిపోద్ది. కానీ ఇక్కడ మనం మెచ్యూరిటీ కాకుండా తీసేసుకున్నాం కాబట్టి మనకి వెళ్ళిపోయింది. తర్వాత ఏమైంది మీకు? అది ఆ విధంగా మనకు బిల్స్ వచ్చేసింది. మెచ్యూరిటీ టైంలో ద బ్యాంకర్ విల్ అప్రోచ్ కాబట్టి మనకు వీ నీడ్ నాట్ పాస్ ఎన్ ఎంట్రీ. ఎందుకంటే ఒకవేళ కనుక డిజానర్ అయితే మాత్రమే అది మన లైన్లోకి వస్తుంది. కాబట్టి డిజానర్ స్టేజ్లో మనం దీని గురించి డిస్కౌంట్ చేసి డిజానర్ అయితే ఏముందో అప్పుడు మనం మాట్లాడుకుందాం. యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ జనరల్ ఎంట్రీస్ ఇన్ ద కల్పన దాంట్లో ఎలా ఉంటుంది? సేమ్ పర్చేస్ అకౌంట్ టు స్వాతి టు బిల్స్ పేయబుల్ టు బ్యాంక్. ఇక బ్యాంక్ అయి ఉండొచ్చు, క్యాష్ కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే మన దగ్గర కనుక ఒకవేళ బ్యాంక్ అకౌంట్ మనకు ఉన్నట్టయితే ఇట్ విల్ బి హానర్డ్ త్రూ బ్యాంక్. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు మనకు అప్రోచ్ అవుతారు. మనకు అప్రోచ్ అయ్యేది స్వాతి కాదు, బ్యాంక్ వాళ్ళు అప్రోచ్ అవుతారు. బ్యాంక్ డబ్బులు ఇచ్చేస్తాం కాబట్టి ఇది ఆ విధంగా. లేకపోతే క్యాష్తో కూడా మనం బ్యాంకులో కట్టేస్తాం. సో అక్కడ దేర్ ఎండ్స్ ది మ్యాటర్. దీంట్లో మీకు ఏ విధమైన అంటే డిస్కౌంట్ అనేది ఇక్కడ డ్రాయి బుక్లో మీకు రాదు. ఎందుకంటే ఈజ్ నాట్ బాదర్డ్ అబౌట్ దట్. ఇతని డ్యూటీ ఏంటి? అట్ ది టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ he has to pay the bill for the presenter. ఎవరైతే ప్రజెంట్ చేస్తారో ఆయనకి బిల్ ఇవ్వాలి. ప్రజెంట్ చేసిన వాళ్ళు ఎవరు? ఇక్కడ బ్యాంక్ వాళ్ళే కాబట్టి మనం బ్యాంక్ అయిపోయింది అన్నారా? అది. సో తర్వాత when the bill is endorsed as adjustment to his creditor for due. జనరల్గా ఏమవుతుందంటేనండి, మనం ఎలా అరువుకు అమ్ముతామో మనం కూడా అరువుకు సరుకులు తెచ్చుకుంటా ఉంటాం. ఎందుకంటే రేపొద్దున అతనికి మనం ఈ సేమ్ అమౌంట్ కానీ లేకపోతే వేరే అమౌంట్కి కానీ మనం ఇవ్వాల్సి వస్తే, అంటే వేరే అమౌంట్ అంటే ఎక్కువ అమౌంట్ ఇవ్వాల్సి వస్తే ఈ అమౌంట్ ఇస్తూ మిగతా డబ్బులు కూడా ఇస్తాం అనుకోండి. అదే అమౌంట్ కనుక ఇవ్వాల్సి వస్తే విల్ సింప్లీ ఎండార్స్ ద బిల్ టు అవర్ క్రెడిటర్ ఇఫ్ ఈ యాక్సెప్ట్స్. ఆయన ఒప్పుకుంటేనే మనకి బిల్ తీసేసుకుంటే ఆయన ఒప్పుకోకపోవచ్చు కదా. కాబట్టి ఏంటంటే మనకి 3 నెలలు మనం బాకీ మీద తెచ్చుకున్నాం అనుకోండి, మనకి ఇక ఆఫ్టర్ 1 month కాబట్టి 2 నెలలు బాకీ కాబట్టి 2 నెలలకు ఇచ్చేస్తే తీసేసుకుంటాడు అతను. అట్ ది టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ ఈ విల్ ప్రజెంట్ ది బిల్స్ రిసీవబుల్ టు ది డ్రాయీ. కాబట్టి దీంట్లో మనకు మామూలుగా యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉంటుంది? సేల్స్ మామూలుగానే, బిల్స్ రిసీవ్ ఇక్కడ వరకు ఎంట్రీ మామూలే. ఇక్కడ వరకు ఎంట్రీలో ఏ విధమైన తేడా లేదు. ఇక్కడ మనం అక్కడ ఏం చేసాం? బిల్స్ డిస్కౌంట్ చేసినప్పుడు ఏం చేసామంటే మనం ఇక్కడ బ్యాంకు డిస్కౌంట్ బిల్స్ రిసీవబుల్ అంటే బిల్స్ రిసీవబుల్ ఇచ్చేసాం అక్కడ. ఇక్కడ మనకి ఏమైంది? ఇక్కడ బిల్స్ స్వర్ణకు బాకీ కాబట్టి స్వర్ణ టు బిల్స్ రిసీవబుల్
అంటే మన దగ్గర లేదు, స్వర్ణకి ఇచ్చేసాం. అంటే స్వర్ణకి ఇవ్వాల్సిన బాకీని ఈ విధంగా క్లోజ్ చేసాం మనం. విన్నారా? అంతే కదా, మన దగ్గర ఉన్న బిల్లు వెళ్ళిపోయింది. అంటే స్వర్ణ ఇటు క్రెడిటార్ క్లోజ్ అయ్యాడు, ఇటు డెటార్ని కూడా క్లోజ్ చేసుకుంటున్నాం మనం. అయితే నో ఎంట్రీ అట్ ది టైమ్ ఆఫ్ ఇట్ ఈజ్ హానర్డ్. అంటే హానర్ అయినప్పుడు పరిస్థితి మన దగ్గర బిల్స్ రిసీవబుల్ ఉంటే ఆనర్ ఎంట్రీ మనం వేసుకోవాలి. బిల్స్ రిసీవబుల్ మన దగ్గర లేదు కదా, ఇట్ ఈస్ విత్ స్వర్ణ. దాని స్వర్ణ విల్ అప్రోచ్. స్వర్ణ బుక్స్లో రాయగలిగితే మనకు స్వర్ణ విల్ అప్రోచ్ ది డ్రాయి ఫర్ యాక్సెప్ట్ ఫర్ ది పేమెంట్. కాబట్టి అంటే మనకి దెర్ ఇస్ నో నీడ్ టు పాస్ అన్ ఎంట్రీ ఇన్ అవర్ బుక్స్. విన్నారా? ఇక్కడ ఇది అయిపోయింది. తర్వాత మరి జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద శైలజలో ఏమైంది? పర్చేజ్ టు కవిత మామూలే. ఇక్కడ అంతే ఇచ్చాం కదా, కవిత గూడ్స్ సోల్డ్ టు కవిత. ఓకే, వెరీ గుడ్, వెరీ బాగానే ఉంది. తర్వాత కూడా ఏమైంది? కవిత టు బిల్స్. ఇక్కడ వరకు మామూలే, మనం అంతకుముందు ఎంట్రీస్ వేసినట్టు ఇక్కడ అంతవరకు మీకు తేడానే లేదు, సేమ్ ఎంట్రీ విల్ బి పాస్డ్. తర్వాత బిల్స్ పేయబుల్. తర్వాత నో ఎండార్స్మెంట్ ఇంక్రీజ్ నీడెడ్. మనకేం సంబంధం? అది ఎవరి దగ్గర ఉందో మనకి అట్ ది టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ ద పేమెంట్ విల్ బి మేడ్ టు ది ప్రజెంటార్. ఎవరైతే బిల్స్ రిసీవబుల్ మనం పట్టుకొచ్చి ఇస్తారో వాళ్ళకి పేమెంట్ ఇచ్చి మనం బిల్లు మనం తీసేసుకుంటాం. కాబట్టి ఆయన ఏం చేసుకున్నాడో తెలియదు. ఈ నీడ్ నాట్ బాదర్ ఇఫ్ ఇట్ ఈస్ రిటైన్డ్ విత్ హిమ్ టిల్ ది మెచ్యూరిటీ, if it is discounted till the maturity, and if it is endorsed till the maturity. అక్కడ కూడా మనం అదే చేసాం కదా, ఆయన దాంట్లో ఏం ఎంట్రీ చేయలేదు కదా మనకి. సో ఇక్కడ ఏంటంటే నో ఎంట్రీ ఈజ్ నో ఎండార్స్మెంట్ ఎంట్రీస్ నీడెడ్. తర్వాత ఏమైంది? బిల్స్ పేయబుల్ వస్తుంది. బిల్స్ పేయబుల్ తర్వాత క్యాష్ కానీ బ్యాంక్ కానీ, మనం క్యాష్ తోటైనా పే చేయొచ్చు, బ్యాంక్ తోటి. అంటే మీకు మామూలుగా మీ పద్ధతిలో, న్యాచురల్ పద్ధతిలో అక్కడ ఎలా పే చేస్తే అలా రాసుకోవాలి. క్యాష్ అకౌంట్ ఇచ్చినా బ్యాంక్ అకౌంట్ ఇచ్చినా మీన్స్ ది సేమ్, అండ్ ద బిల్ ఈజ్ హానర్డ్. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకు రెండు అంశాలు ఎట్లా వచ్చినాయి? ఇట్ ఈస్ డిస్కౌంటెడ్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎండార్స్డ్. ఎండార్స్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ డిస్కౌంట్ చేసుకోవచ్చు. దీంట్లో చాలా ఉన్నాయి కథలు. అంటే దీంట్లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఐటమ్ వైజ్ సింపుల్గా మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్దాం. దాని తర్వాత మనం ఒక టిపికల్ ప్రాబ్లమ్ని, రకరకాల ప్రాబ్లమ్స్ని మీకు ఇచ్చిన హోంవర్క్సే కాకుండా కొన్ని ప్రాబ్లమ్స్ నేను ఎడిషన్ చేస్తాను. ఎడిషన్ చేసేసి అంటే న్యాచురల్గా ప్రాక్టికల్ వేలో ఎటువంటి ఎంట్రీస్ ఉంటాయో ఆ ఎంట్రీస్ అన్నీ మీకు నేను పాస్ చేసి ఇస్తాను. కాబట్టి యూ కెన్ డూ వెల్. తర్వాత ఏంటంటే ఎటువంటి ఎంట్రీ మీకు ఇచ్చినా, వెదర్ ఇట్ ఈస్ ఎండార్స్డ్, వెదర్ ఇట్ ఈస్ డిస్కౌంటెడ్, ఆర్ వెదర్ ఇట్ ఈస్ రిటైన్డ్ విత్ హిమ్, ఆర్ వెదర్ ఇట్ ఈస్ సెంట్ ఫర్ కలెక్షన్. ఇంకా మిగిలిందంటే ఏంటి? మనకి సెంట్ ఫర్ కలెక్షన్ అంటే డిజైనర్ ఉంది. సెంట్ ఫర్ కలెక్షన్ అప్పుడు కూడా మామూలుగా ఎంట్రీస్ ఉంటాయి, మీకు దాంట్లో ఇబ్బంది ఉండదు. ఒక డిజైనర్ వచ్చినప్పుడు మాత్రమే తేడాలు కనిపిస్తాయి మీకు. డిజైనర్ వచ్చినప్పుడే కొద్ది ఎంట్రీస్ పెరుగుతాయి నరా. కాబట్టి ఏంటంటే దీన్ని కాన్సన్ట్రేషన్ చేయండి. తర్వాత మీకు నేను 10th తర్వాత నేను మీకు ఈ మెటీరియల్ అంతా పంపిస్తాను. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, తర్వాత నాన్ ట్రేడింగు, తర్వాత కన్సైన్మెంట్స్, తర్వాత డిప్రిసియేషన్, ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్గా మల్టిపుల్ ఆన్సర్స్తో కూడా మీకు పంపిస్తాను. దానివల్ల ఏమవుతుందంటే మల్టిపుల్ ఆన్సర్స్ వల్ల మీకు టెక్స్ట్ ద్వారా మీకు బాగా డెవలప్ అవుతారు. మీరు రేపొద్దున ఎగ్జామినేషన్లో ఏ టైప్ ఇచ్చినా, లేకపోతే రేపొద్దున మీరు ఫౌండేషన్కు ఎగ్జామినేషన్కి అటెండ్ అయినప్పుడు ఏ విధంగా ఇచ్చినా కూడా యూ కెన్ ఆన్సర్ వెల్, యూ కెన్ గెట్ సక్సెస్ ఇన్ ది ఎగ్జామినేషన్. కాబట్టి తర్వాత హోంవర్క్స్ కూడా మనం వేరే సెపరేట్ ప్యాటర్న్లో వెళ్దాము. తర్వాత ఎవ్రీ టెక్స్ట్ వెనుక హోంవర్క్లు ఉన్నాయి. కాబట్టి హోంవర్క్ కూడా నేను చేసి మీకు ఇవ్వడమే కాకుండా హోంవర్క్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ ప్రాబ్లమ్ వైజ్. దాంట్లో షార్ట్ క్వశ్చన్స్ కానివ్వండి, టెక్స్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ అన్నీ ఆన్సర్ చేస్తాం. కాబట్టి మీరు ఆల్రెడీ చాలామంది నాకు మెయిల్స్ పెట్టారు, ఏది ఫర్ ద ఫ్రీ మెటీరియల్. తర్వాత ఎంతమంది పంపించినా 10th తర్వాత ఐ విల్ స్టార్ట్ ఫార్వర్డింగ్ ద మెయిల్స్ టు యూ. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు చాలామంది ప్రమోషన్లు ఈ సెకండ్ ఇయర్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలానే మీకు ఏ నాలెడ్జ్ లేదని నేను అన్నాను. కాకపోతే ఏంటంటే జర్నల్ ఎంట్రీస్ యొక్క ఇంపార్టెన్స్ని మీరు బాగా గమనించండి. జర్నల్ ఎంట్రీస్ ఆర్ సో ఇంపార్టెంట్ టిల్ ది ఎండ్ ఆఫ్ ది కోర్స్. అన్నిట్లో కన్సైన్మెంట్స్లో ఉంది, మీకు డిప్రిసియేషన్లో ఉంది, పార్ట్నర్షిప్ అకౌంట్స్లో ఉంది, ఎవ్రీవేర్ యూ నీడ్ జర్నల్ ఎంట్రీస్. కాబట్టి జర్నల్ ఎంట్రీస్ మీద మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే, టిపికల్ ఎంట్రీస్ పాస్ చేయడంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినట్టయితే ఐ విల్ సెండ్ ఏ సెపరేట్ అసైన్మెంట్ టు యూ ఆన్
on that journal entries, and I will also take extra classes for the journal entries. ఆ విధంగా కావాల్సి వచ్చినా కూడా you please సెండ్ రిక్వెస్ట్ త్రూ యువర్ మెయిల్. వాట్సాప్లో పెట్టకండి, మెయిల్ ద్వారానే పంపిస్తే నేను మీ మెయిల్కే ఫార్వర్డ్ చేయగలుగుతాను. అది నాకు ఈజీగా ఉంది. తర్వాత ఏంటంటే ఇంతవరకు మనం 3 క్లాసులు మెయింటైన్ చేసాం. 3 క్లాసుల్లో హౌ డు యూ ఫీల్, మీకు ఎట్లా అనిపించింది, దీంట్లో క్లారిటీ ఉందా లేకపోతే ఇబ్బందికరంగా ఉందా, మీరు చెప్తే నేను దాన్ని డెవలప్ చేసుకోగలుగుతాను. మీకు ఇబ్బంది లేకుండా లెసన్స్ నేను నడపగలుగుతాను. దాదాపు ఎవ్రీ డే 6:00 క్లాస్ ఉంటుంది. ఎందుకు అంటే మీకు దాదాపు 4:30 వరకు మామూలుగా ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి మీరు కాస్త రెస్ట్ తీసుకుని ఇంత ఛాయ్ తాగి మళ్ళీ 6:00కి మీరు ఇది చూడొచ్చు. కాబట్టి చేస్తే మీ వాట్సాప్ నెంబర్ కూడా ఫార్వర్డ్ చేస్తే దీనికి ఒక గ్రూప్లో మిమ్మల్ని పెడతాను. పెట్టి ఎవ్రీథింగ్ విల్ బి సెండ్ టు యూ. లింకులు మీకు సెండ్ చేస్తాను కాబట్టి ఎప్పుడంటే అప్పుడు మీరు యూ కెన్ వాచ్ ది లెసన్ and can get a full exposure on this. Thank you very much. Good day.